అందరికీ నమస్తే అండి. డే 30 డేస్ ఛాలెంజీలో ఈ రోజు వచ్చేసి 27th డే డిజైన్ అండి. రోజులాగానే మట్టి గాజుల మీదేనండి. ఈ రోజు వచ్చేసి మనము ఫ్లాట్ బ్యాంగిల్ తీసుకున్నామనమాట. మనకి ఇవి వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చండి. లేదు అంటే సింగిల్‌గా కూడా వేసుకోవచ్చనమాట. అలా నేను 4 కట్ మనకి వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్స్ అయితే ఒక 4 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. 2 బ్యాంగిల్స్ తయారు చేసి చూపిద్దామని చెప్పేసి. ముందుగా అయితే మనం బ్యాంగిల్స్ అనేవి చెక్ చేసుకోవాలండి. ఇలా మనకి బ్యాంగిల్స్ అనేవి చెక్ చేసుకున్నాము. ఇప్పుడు దీనికి నేను గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకుంటున్నానండి. మీరు ఈ డిజైన్‌కి కావాలి అంటే బ్లూ కలర్ ర్యాప్ చేసుకున్నా కూడా బాగుంటుంది. కాకపోతే నేను వచ్చేసి 104 గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నానండి. మనకి 4 కట్ బ్యాంగిల్స్‌కి వచ్చేసి ఒక 20 లైన్స్ తీసుకుంటే సరిపోతుంది. ముందుగా అయితే మనము 2 బ్యాంగిల్స్‌ని కలిపి జాయింట్ అయితే చేసేసుకుందాము. ఇలా మనకి ఈ డిజైన్కి వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్స్ అయితే బాగుంటాయండి. అదే మీరు ఒకవేళ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద చేసుకోవాలి అనుకుంటే మనకి ఫ్లాట్ 4 కట్ బ్యాంగిల్స్ అయితే తీసేసుకోండి. ఇలా 2 బ్యాంగిల్స్ కూడా మనము అంటించేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట. ఇప్పుడు ఇవి కాస్త ఆరేలోపు మనం 20 లైన్స్ అయితే థ్రెడ్ తీసేసుకుందాము గోల్డ్ కలర్. మనకి ఇక్కడికి వచ్చేసరికి 20 లైన్స్ అయితే వచ్చాయండి. ఇప్పుడు వీటిని దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. దగ్గరికి పట్టుకొని సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా మనము థ్రెడ్ని మొత్తం పట్టుకొని వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇలా అన్నిటిని సమానంగా అంటించేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంగిల్స్ అయితే కాస్త ఆరినాయండి. ఇప్పుడు వీటికి థ్రెడ్ అనేది ఇలా అంటించేసుకోవాలి. ఇది కాస్త ఆరేలోపు నేను కుందన్స్ అయితే చూపించేస్తాను. మనకి ఇది కాస్త ఆరేలోగా మనం వచ్చేసి కుందన్స్ అయితే చూపించేస్తాను, చూసేయండి. మనకి ఇది జాయింట్ చేసిన తర్వాత కాస్త ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత థ్రెడ్ ర్యాప్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇది కాస్త ఆరిందండి. ఇప్పుడు థ్రెడ్ అనేది ఇలా ర్యాప్ చేసుకోవాలన్నమాట. ఇంకా 4 కట్ బ్యాంగిల్ ఎప్పుడైనా కానీ మీరు ఫ్లాట్ బ్యాంగిల్స్ అయినా ప్లాస్టిక్ ఇవి తీసుకోండి. లేదు అంటే కరువు తీసుకున్నా తీసుకున్నా కూడా ఇదే పద్ధతిలో మనము 15 to 20 లైన్స్ తీసుకొని ఇలా ర్యాపింగ్ చేసేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా మనకి కింద బ్యాంగిల్ అనేది కనిపించకుండా ర్యాపింగ్ చేసుకోవాలండి. ర్యాపింగ్ వీడియోస్ నేను ప్రతి బ్యాంగిల్ కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు లెంత్ ఎక్కువైనా పర్వాలేదు, మీకు అర్థం కావాలి అని చెప్పేసి ఇలా చేస్తున్నానండి. 1కి 2 సార్లు ట్రై చేయటం వల్ల మీకు బ్యాంగిల్స్కి ర్యాపింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఫస్ట్ మీరు ఒక్క బ్యాంగిల్కే విప్పుతూ మీకు ఎక్కడైనా తిత్తుగా వస్తే అలా విప్పుతూ మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి. మీకు అలా బ్యాంగిల్కి అనేది థ్రెడ్ ర్యాపింగ్ చేయడము ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మొత్తము మీకు మంచిగా వచ్చింది అనిపించినా మళ్ళీ విప్పేసి మళ్ళీ ట్రై చేయండి. అలా 1కి 2 సార్లు ట్రై చేయడం వల్ల మీకు బ్యాంగిల్ అయితే థ్రెడ్ ర్యాపింగ్ అనేది వస్తుందండి. ర్యాపింగ్ చేసిన దాని మీద కుందన్స్ వర్క్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా మనకి ఇంకా ఊడిపోతాయి అన్న ఒక భయం అయితే ఉండదన్నమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా ర్యాపింగ్ చేసేసుకోవాలి. థ్రెడ్ ఎప్పటికప్పుడు వెడల్పుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా మనం ఫింగర్ తోటి మనకి చిక్కులు ఎక్కడైనా పడితే మనకి ఇలా చిక్కులు తీసినట్లుగా ఫింగర్స్ ఇలా పెట్టేసి థ్రెడ్లో ఇలా అంటే మనకి ముడిలో ఏమైనా ఎక్కడైనా పడినా చిక్కుగా అనిపించినా అతుక్కున్నట్లున్నా మనకి వెంటనే అదనేది విడిపోయి థ్రెడ్ ర్యాపింగ్ అయితే నీట్గా వస్తుందండి. గ్లూ ఎక్కడైనా అంటినా కూడా మనం అలా ఎప్పటికప్పుడు తీసుకోవడం వల్ల అవి మనకి ఇట్లా వస్తాయన్నమాట. ఏంటంటే వెడల్పుగా వస్తుంది థ్రెడ్. ఇలా ఎప్పటికప్పుడు థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకుంటూ చేసేసుకోవాలన్నమాట. మనకి ఇక బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే ర్యాప్ చేసుకోవాలండి. నేను ఇక నుంచి మనకి డే 30 డేస్ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత ఇంకా 4 కట్ బ్యాంగిల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూపించేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకు అంటే మనకి హెవీగా ఇష్టపడని వాళ్ళు సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. అంటే మీరు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీదైనా చేసుకోవచ్చు, అలానే మట్టి బ్యాంగిల్స్ మీదైనా చేసుకోవచ్చు అండి. నేను చేసేటప్పుడు మీకు చెప్తూ నేను చేస్తానన్నమాట. ఇలానే ఇంకా మనము డే 30 డేస్ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత ఇంకా 4 కట్ బ్యాంగిల్స్, అలాగే 2 కట్ బ్యాంగిల్స్, అలాగే మనకి ఇంకా డిఫరెంట్ జడ రబ్బర్ బ్యాండ్స్, శారీ పిన్స్ ఇవన్నీ కూడా మేక్ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. మీకు ఒకవేళ ఎలాంటి వీడియోలు కావాలి అని అనుకుంటే మీరు మీరు వచ్చేసి మెసేజ్ పెట్టినా కానీ నేను దానికి తగ్గట్లుగా చేయడానికైతే ప్రయత్నిస్తాను. నేనైతే ఇప్పుడు ఈ డే 30 డేస్ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ చేసేది ఇలా మనం 4 కట్ బ్యాంగిల్స్ అనేవి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చే కుందన్స్ వేరియేషన్స్కి చాలా డిఫరెంట్గా చాలా మంచి అంటే డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు అనమాట. కలర్ కాంబినేషన్ బట్టి మనకి ఇప్పుడు వచ్చే రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్, అలాగే మనకి గ్లాస్ బ్యాంగిల్స్ మీద కూడా ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ ఉన్నాయండి. దీని మీద మనము రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ చేసే పద్ధతి ఒకటే కానండి, మనం కలర్స్ మీద చేసుకోవడం వల్ల మనకి వేసుకునేటప్పుడు అవి లుక్ అనేవి చాలా బాగుంటాయి అనమాట. వాటికి వచ్చేసి మనకి కుందన్స్కి వాటికి పైన వచ్చేసి ఫ్రేమ్ లాగా ఉండదన్నమాట.
జస్ట్ కుందన్ లోపల ఏదైతే ఉంటుందో ఆ కుందన్ మాత్రమే ఉంటుంది, పైన అనేది ఆ ఫ్రేమ్ అనేది ఉండకుండా ఉంటుందన్నమాట. అయితే నేను మీకు అది కూడా చెప్పి చేద్దాం అనుకుంటున్నానండి. అయితే మనకి రెయిన్‌డ్రాప్ బ్యాంగిల్స్ కూడా ఈ కుందన్స్ రెయిన్ కుందన్స్ అంటే కుందన్స్ కూడా యూజ్ చేస్తూ మీకు కొన్ని డిఫరెంట్ డిజైన్స్ తయారు చేద్దాము అని అనుకుంటున్నాను. మట్టి గాజులే కాదండి, మనము వచ్చేసి ఇప్పుడు ఇలా థ్రెడ్ ర్యాప్ చేసుకొని ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద కూడా చేసుకోవచ్చనమాట. ఇలా నేనైతే థ్రెడ్ గ్లాస్ బ్యాంగిల్‌కి మొత్తం ర్యాప్ చేసి పెట్టాను. ఇప్పుడు కుందన్స్ చూపించేద్దాము. మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ చామ్స్ అనేవి వస్తున్నాయండి. ఇవి వచ్చేసి మనకి రాధాకృష్ణ చామ్స్ అండి. చూడండి ఎంత బాగుంటాయో, చాలా బాగుంటాయి అనమాట. రాధాకృష్ణ చామ్స్ అండి. సరే ఈ చామ్స్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే, సరే మనం ఈ డే 30 డే ఛాలెంజ్‌లో ఇలాంటి బ్యాంగిల్స్ కూడా చేద్దాము అని చెప్పేసి ఈ డిజైన్ తయారు చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సింది ఒక్కొక్క బ్యాంగిల్‌కి మనకి వచ్చేసి 8-9 దాకా ఈ చామ్స్ అనేవి పడతాయన్నమాట. అలా నేను వచ్చేసి రాధాకృష్ణ చామ్స్ తీసుకున్నానండి. ఇలాంటి చామ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రాప్ షేప్ కుందన్స్ బ్లూ కలర్ అనమాట. అంటే కృష్ణయ్యకి బ్లూ కలర్ అంటే ఇష్టం కదండి. మనకి వచ్చేసి ఈ బ్లూ అనమాట. ఈ బ్లూ కలర్ తీసుకున్నానండి. అందుకనే నేను చెప్పింది గోల్డ్ కలర్ థ్రెడ్డే కాదండి, మీరు బ్లూ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నా కూడా పర్వాలేదనమాట. నేనైతే గోల్డ్ కలర్ థ్రెడ్డే ర్యాప్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి జర్కన్స్ అనమాట. ఇప్పుడు ఈ చామ్స్ ఈ 2 రకాల కుందన్స్ తోటి ఒక మంచి డిజైన్ అయితే తయారు చేసి చూపిస్తానండి, చూసేయండి. అవి కూడా మనకి ఇలా ఫ్లాట్ బ్యాంగిల్స్ మీద అయితేనే బాగుంటుందండి. ఫ్లాట్ బ్యాంగిల్స్ 2 బ్యాంగిల్స్ని కలిపేసి మనకి ఇలా థ్రెడ్ ర్యాప్ చేసిన దాని మీదనే ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అదే కాదండి, నెక్స్ట్ వచ్చేసి మనము ఈ డిజైన్ అనేది మనం ప్లాస్టిక్ బ్యాంగిల్ మీద కూడా ఫ్లాట్ బ్యాంగిల్ మీద చేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం అండి, అది గ్లాస్ బ్యాంగిల్ చేసుకుంటారా, ప్లాస్టిక్ బ్యాంగిల్ చేసుకుంటారా, అది మీ ఇష్టం అండి. ఏ బ్యాంగిల్ చేసుకున్నా ఓకే. నేను ఈ రోజు వచ్చేసి మీకు B7000 గ్లూ తోటే అంటించేస్తానండి, చూసేయండి. ఫ్యాబ్రిక్ గ్లూ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే మనము వచ్చేసి ఈరోజు నేను కావాలి అని ఈ చామ్స్ అంటించడానికి B7000 గ్లూ యూజ్ చేస్తున్నానండి. మనం ఆ పైన కుందన్స్ పెట్టుకోవడానికి మనము వచ్చేసి మనం జర్కన్స్ పెట్టడానికి ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసినా కూడా పర్వాలేదన్నమాట. ఇలా ముందుగా మనము B7000 గ్లూ అనేది ఫుల్గా అప్లై చేసుకోవాలండి. ఇలా నేను చూసారు కదా, బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలి. ఇలానే మనం ఎంతవరకు పెడతామో అంతవరకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ రాధాకృష్ణ చామ్స్ అనేవి ఫస్ట్ ఇలా పెట్టేసుకోవాలి. మనము ఎక్కడి నుంచైనా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకోవాలి. మనకి ఈ 4 కట్ బ్యాంగిల్‌కి ఈ చామ్స్‌కి అనేది మంచిగా పర్ఫెక్ట్‌గా డిజైన్ అనేది సెట్ అయిపోతుందండి. అటు ఇటు ఇలా మనకి రౌండ్స్ ఉన్నాయి కదా, వీటిలో జర్కన్స్ అనేవి పెట్టుకుందాము. అప్పుడు ఇంకా హైలైట్ ఉంటుందన్నమాట. అయితే పైన వచ్చేసి మనము ఇలా డ్రాప్ అనేది పెట్టేసుకోవాలి. 3 డ్రాప్స్ పెట్టుకోవాలండి. మనకి ఇవేంటంటే నెమలి ఈకల్లాగా అనమాట. నెమలి కన్ను ఉంటుంది కదా, నెమలి కన్నుల్లాగా మనం వచ్చేసి ఈ డ్రాప్ గ్లాసీ కుందన్స్ తీసుకుంటున్నానండి. గ్లాసీ కుందన్స్ అయితేనే మనకి షైనింగ్ బాగుంటుంది అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసి తీసుకున్నానమాట. నాకు ఈ కుందన్స్ అలాగే ఈ రాధాకృష్ణ చామ్స్ చూడంగానే నాకు ఈ డిజైన్ మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అలా ఆలోచించానండి. ఆలోచించి ఈ డిజైన్ ఇలా మనకి 3నేనండి చామ్స్, అలాగే ఈ కుందన్స్, మనకి వచ్చేసి జర్కన్స్ అనమాట. ఈ 3 రకాల వాటితోటి ఈ బ్యాంగిల్స్ అనేవి చాలా పార్టీ వేర్ అయితే తయారు చేసుకోవచ్చు. బ్రైడల్స్కి చాలా బాగుంటుందండి. బ్రైడల్గా ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా బాగుండే డిజైన్ అనమాట. పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా ఇంకా మొత్తం కూడా బ్యాంగిల్ మొత్తం ఇలానే కంటిన్యూ చేయాలి. నాకు బాగా నచ్చిందండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి. సరే నేను ఫస్ట్ ట్రై చేశాననమాట ఒక బ్యాంగిల్ మీద. నాకు డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా అనిపించింది. నేను 3 రకాల కుందన్స్‌లో కూడా ఇక్కడికి వచ్చేసరికి ఐ షేప్ కూడా పెట్టాను. ఐ షేప్ కంటే ఇలానే పెడితే మనకి నెమలి కన్నుల్లాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ డ్రాప్ షేప్ అనేది తీసుకున్నాను. మనకి రాధాకృష్ణులు అలాగే మనకి పైన పింఛంలాగా మనకి వచ్చేసి ఈ డ్రాప్స్ అనమాట. ఆ కాన్సెప్ట్‌లో ఈ డిజైన్ అనేది తయారు చేశానండి. నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చిద్దనే అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి. నేను అలాగానే మీరు ట్రై చేయండి. మనము అటు ఇటు కూడా B7000 గ్లూ కానీ, ఫ్యాబ్రిక్ గ్లూ కానీ ఏ గ్లూ పెట్టుకున్నా పర్వాలేదండి. మనకి ఏదైనా బాగానే ఉంటుంది. ఇలా పెట్టేసుకోవాలి. ఇంకా డిజైన్ మొత్తం కూడా ఇలానే కంటిన్యూ చేయాలండి. దగ్గర నుంచి చూపించేస్తాను చూడండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అండి. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. నీట్‌గా కూడా ఉంటుందన్నమాట. ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట. ఇలా మనము ఇంకా జర్కన్ పెట్టిన తర్వాత ఇంకా అసలు చాలా బాగుంటుందండి. ఆ లుక్కే మారిపోతుంది. ఆ షైనింగ్ మనకి చక్కగా రాధమ్మ, కృష్ణయ్య ప్రశాంతంగా అనిపిస్తుంది. బ్యాంగిల్స్ తయారు చేసినప్పుడు అండి నాకు అలానే అనిపిస్తుందనమాట. చూడటానికి కూడా నాకు వీడియోలో మీకు ఎలా కనిపిస్తున్నాయో నాకు తెలియదు కానండి, బయట అయితే చాలా బాగుందనమాట. అసలు చేస్తుంటేనే చాలా బాగా అనిపించింది. ఇంకా నేను ఎలానైనా ఈ డిజైన్ మీకు చేసి చూపించాలి అని ఇంకా మీకు ఈ డే 30 డే ఛాలెంజ్‌లో ఇలా చేశాననమాట. ఇలా కొంచెం మీరు ఫింగర్ తోటి ఇలా అంటే మనకి సమానంగా వస్తాయి, చక్కగా ఉంటాయన్నమాట. ఇలా కొంచెం జస్ట్ అలా ఇంకా బ్యాంగిల్ మొత్తం కూడా ఈ డిజైనే కంటిన్యూ చేయాలండి. ఇదే డిజైన్ మొత్తం బ్యాంగిల్ అంతా హెవీగా పెట్టేసుకోవాలి. మనకి ఇంకా బ్యాంగిల్ మొత్తం పెట్టాక కొంచెం ఆరిపోయిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా గట్టిగా మనకి ప్రెస్ అయిపోవాలన్నమాట. మనము ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈవెన్గా స్టిక్ అవ్వాలి అంటే కొంచెం మనం ఇలా వీటిని ప్రెస్ చేయడం వల్ల ఈవెన్గా స్టిక్ అవుతుందండి. చూడండి ఇలా తయారు చేసుకోవాలి. మొత్తం బ్యాంగిల్ మొత్తం కూడా ఇదే పద్ధతిలో మనము ఫుల్గా తయారు చేసుకోవాలన్నమాట. హెవీగా అండి. ఒక్కొక్క బ్యాంగిల్కి వచ్చేసి నాకు 9 అయితే పట్టాయి అనమాట. నాది వచ్చేసి 2/8 సైజ్ అనమాట. 2/8కి నాకు వచ్చేసి మట్టి గాజుల మీద చేశాను కదా, మనకి 9 అయితే ఒక్కొక్క బ్యాంగిల్కి పట్టాయండి. చూడండి రెండింటికి కలిపి 8 ఇంచ్ చామ్స్ అయితే పట్టాయన్నమాట.
ఇలా 2 బ్యాంగిల్స్ చేశానండి. అసలు ఎంత బావుందో చూడండి. చాలా బావుందనమాట. చాలా నీట్‌గా, ప్రశాంతంగా ఎంత బావుందోనండి. బయటైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ డిజైన్. చూడండి ఇలా ఉంటుంది. మనము నంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసుకోవచ్చండి. మనము సేమ్ మట్టి గాజులతోటి, బ్లూ కలర్ మట్టి గాజులతోటి, ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి చేసుకోవచ్చు. అలానే మనకి వచ్చేసి ఆహ్, ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద చేసేసుకోవచ్చు. ప్లెయిన్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసి వేసుకోవచ్చు. అలానే మనము వచ్చేసి కాంబోలాగా మనము ఫ్లవర్స్ తోటి కూడా అంటే ఫ్లవర్ బ్యాంగిల్స్, కుందన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా! వాటితోటి కూడా పేరప్ చేసుకోవచ్చనమాట ఇలా. మనకి వచ్చేసి కుందన్ బ్యాంగిల్స్ అనేవి ఇలా ఉంటాయండి. ఇలా ఈ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసుకోవచ్చు. అలానే నిన్న నేను హార్ట్ షేప్ కుందన్స్ తోటి మనకి సెరామిక్ గోల్డ్ తోటి తయారు చేశాను కదా బ్యాంగిల్స్. వీటితోటి కూడా పేరప్ చేసుకోవచ్చండి. ఇవి 4 బ్యాంగిల్స్ చేసుకుంటే మనం నంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసుకోవచ్చనమాట. అలా ఈ బ్యాంగిల్స్ కూడా నేను సెట్ చేసి చూపిస్తానండి. ఎలా వేసుకుంటే బావుంటుంది అనేది. ఫస్ట్ మనము వచ్చేసి ఇలా మనము ఈ హార్ట్ షేప్ కుందన్ బ్యాంగిల్ తీసుకొని తర్వాత ఇలా ఒక 3 ఆర్ 4 బ్యాంగిల్స్ మనం ప్లెయిన్ తీసుకొని తర్వాత మళ్ళీ అలానే ఇలా, ఇలా వేసుకున్నా కూడా ఒక్కొక్క హ్యాండ్‌కి చాలా బావుంటుందనమాట. వీటిల్లో ఇది ఒక్కటి సింగిల్‌గా వేసుకున్నా కూడా బావుంటుందండి. సింపుల్‌గా వేసుకునేవాళ్ళు. అలానే ఇలా కాంబోలాగా వేసుకున్నా కూడా బావుంటుందనమాట. చూడండి ఇలా ఉంటుంది. ఇలా ఒక్కొక్క హ్యాండ్‌కైతే వేసుకోవచ్చనమాట. మనము ఇలాంటి రౌండ్ కట్ బ్యాంగిల్స్ తోటి కూడా ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి వేసుకోవచ్చండి. ఇలా కూడా బావుంటుంది. ఇలా రౌండ్ బ్యాంగిల్స్ తోటి అంటే మనకి వచ్చేసి రౌండ్ కట్ బ్యాంగిల్స్ మీద కూడా ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి మనము సింపుల్‌గా కూడా వేసుకోవచ్చనమాట. ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా. అలానే అంతకుముందు నేను వచ్చేసి ఇలా మనకి స్టారు, అలాగే డ్రాపు అండ్ మనకి వి షేప్ దీపాల్లాగా ఒక డిజైన్ అయితే ఎప్పుడో తయారు చేశానండి. వీటితోటి కూడా మనము పేరప్ చేసుకోవచ్చనమాట. మనకి ఎలా వేసుకోవచ్చంటే ఇలా. ఇలా ఒక్కొక్క హ్యాండ్‌కి ఏసుకోవచ్చనమాట. చూసారు గదండీ! ఇదండి వీడియో. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చాయండి. ఈ చార్మ్స్ అనేవి అసలు చాలా బావున్నాయన్నమాట. మీరు ఇక్కడ ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి. మీరు కింద కూడా గోల్డ్ కలర్ బదులుగా బ్లూ కలర్ తీసుకున్నా కూడా బాగా హైలైట్‌గా ఉంటుంది. నేను కావాలి అని ఇలా గోల్డ్ కలర్ అయితే తీసుకున్నానండి. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.